దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనని మనం తెలుసుకోవడం అనేది చాలా కఠినమైన విషయం. ఎదటివాడి గురించి మనం బాగా తెలుసుకోగలుగుతాం, ఎదటివాడి కన్నాల్ని బాగా గుర్తుపెట్టగలుగుతాం. కానీ మనని గురించి మనం తెలుసుకోవడం, మన లోపాలని మనం గుర్తించగలగడం, వాటిని సవరించుకునే ప్రయత్నం చెయ్యడం అనేది చాలా కఠినమైనటువంటి విషయం. మన గురించి మనం తెలుసుకోవడానికి ఆత్మసాక్షాత్కారం అని పేరు. ఆత్మజ్ఞానాన్ని పొందుట, ఆత్మసాక్షాత్కారాన్ని కలుగుట, ఆత్మావలోకనము పొందుట, దానికి పేర్లు ఇవన్నీ. మనని గురించి మనం తెలుసుకున్నట్లయితే ప్రపంచాన్ని గురించి అంతా తెలుసుకున్నట్టే. అంటే మనం ఎలా ఉంటాము, ఎలా అనుకుంటాము, ప్రతివాడు అలానే ఉంటాడు, అలానే అనుకుంటాడు కూడా. మనం మంచిగా అనుకోగలిగితే ప్రతివాడు అలానే అనుకుంటాడు అని తెలిస్తే, మనం సుఖంగా ఉండాలి అని అనుకుంటే ప్రతివాడు అలానే ఉండాలి అని అనుకుంటున్నప్పుడు వాడి సుఖానికి మనం భంగం కలిగించాం, వాడి స్థితిని మనం నష్టపరచము. ఇది తెలియాలి. భగవంతుడు అర్జునుడికి దాన్ని ఉపదేశం చేస్తున్నాడు. ఆత్మసాక్షాత్కార సాధన దశల్లో రెండవ దశగా, యోగ విపాక దశల్లో రెండవ దశ. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. 6వ అధ్యాయం 30వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన. యో మాం పశ్యతి సర్వత్ర, నన్నంతటా చూస్తాడు. సర్వంచ మయి పశ్యతి, అన్నీ నా మీద ఆధారపడ్డవిగా ఎవడు గుర్తిస్తున్నాడో వాడికి నేను ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటా, నాకు వాడు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. ఎందుకని? నేను అంతటా ఉన్నవాడినే కదా, నేను లేని చోటంటూ లేదు కదా. చేత తన మీద నేను ఆధారంగా ఉన్నాను అని అనుకుంటే, నా మీద వాడు ఆధారపడి ఉన్నాడు అని వాడు గుర్తిస్తే ప్రతివి అలానే ఉన్నాయి అనే విషయం వాడికి స్పష్టమైపోతుంది. అలాంటి దాన్ని వాడు చూడకపోవడం అనేది లేనే లేదు. సచ మే న ప్రణశ్యతి. ఈ ప్రణశ్యతి అనే పదం వాడిని నేను నాశనం చేయను, నన్ను వాడు నాశనం చేయొద్దు అన్నట్టు అనిపిస్తుంది మనకి పైన పదం చూస్తుంటేనే. ప్రణశ్యతి అంటే ప్రణాశము, నాశము, ప్రణాశము, ఇది మనకి అలవాటైన పోయిన పదాలు. ఇంత మొత్తం నాశనం అండి. నాశనం అంటే
పోయింది అని అర్థం, పాడైపోయింది అని అర్థం మన వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటల్లో. కానీ నిజానికి శబ్దానికి అర్థం అది కాదు, అలా ప్రయోగించట్లేదు ఇక్కడ స్వామి. శబ్దానికి అసలర్థం ఏదో దాంట్లో ప్రయోగిస్తున్నాడు ఇక్కడ స్వామి. అసలర్థం ఏంటి? బాగా కనిపించుట. నాశము నస్ అదర్శనే. నస్ అంటే కనిపించకుండా పోవుట. నిన్నటిదాకా ఇక్కడ చెట్టు ఉండేది, దాన్ని కొట్టేశారు, ఈవేళ అది నాశనం అయిపోయింది. ఏమిటి నాశనం అయిపోవడం అంటే మనకి కనిపించేట్టుగా లేదు. కానీ ఆ చెట్టు అనే ఇదివరకు ఉండేటువంటి ఆకారంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇంకో చోట ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ చెట్టుగా మనకు కనిపించడం పోయింది, అక్కడ దాన్ని కొట్టి కట్టెలుగా పెట్టారు, అందులో కొన్ని తీసుకెళ్ళి పొయ్యిలో పొదలుగా పెట్టారు, అందులో కొన్ని కాలి బొగ్గులుగా అక్కడ ఉన్నాయి, కొన్ని నిప్పులుగా అక్కడ వెలుగుతున్నాయి, కొన్ని బూడిదైపోయి డ్రైనేజీలో కలిపేశారు. ఇన్ని ఉన్నాయి అక్కడ. కానీ ఆకారాలు మారాయి, వస్తువు మారలేదు, పదార్థం పోలేదు, కానీ పదార్థానికి ఉండే ఆకారాలు మారాయి. అలాగే అందులో జీవుడు కూడా ఉన్నాడు ఇదివరకు, కనుక చెట్టుగా పెరిగాడు, దీన్ని వదిలిపెట్టాడు. ఈ జీవుడు ఈ దేహాన్ని వదిలి మరొక దేహం కోసం, దేనికోసం వాడు వెళ్ళాడు. వాడు ఎక్కడో మరొక చోట ఇంకొక దేహం కోసం వాడు వెళ్ళి ఉంటాడు. ఆ దేహాన్ని వాడు ఎప్పుడో తీసుకుంటాడేమో. అది మనకి కనిపించేది కాదు కనుక దాని గురించి మనం చెప్పము, కనిపించే దాని గురించి మనం మాట్లాడము. మనిషి పోయెను, నిన్నటిదాకా బాగున్నాడండి, పాప నాశనం అయిపోయాడండి వాడు. అదర్శనము అంటే మనకు కనిపించట్లేదు అని అర్థం మనకి. కానీ వాడు లేకపోలేదు, వాడు ఈ ఊళ్ళో కాకపోతే ఇంకో ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. వాడు లేదు, ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే ఆ దేహంలోంచి వాడు వెళ్ళిపోయాడు. కానీ ఆ దేహం మన కంటికి అలా కనిపించటం లేదు. దాన్ని దహనం చేశారు భస్మం కింద, నీళ్ళలో కలిపారు నీటి కింద, లేదు భూమిలో పాతి పెట్టారు, భూమిలో ఉన్నది. లేదు హాస్పిటల్కి ఇచ్చాడండి వాడు దేహాన్ని, గుడ్. హాస్పిటల్లోకి ఇస్తే దాన్ని చక్కగా విభాగాల కింద చేసి ఒక్కొక్కడు ఒక్కొక్క భాగాన్ని పట్టుకుని దాని మీద అధ్యయనం చేస్తున్నారు. అక్కడ ఉంది అది. కంటికి ప్రణాశ్యమైంది, నశించిపోయింది అనంటే ఇదివరకు నీకు అలవాటై కనిపించిన రూపంలో అది లేదు. మరొక చోట మరొక రకంగా మరొక పేరుతోటి ఉన్నది. అంచేత ఏది అసలు లేకపోవడది ప్రపంచంలో ఉండనే ఉండదండి. వస్తువు, రూపము, పేరు, పనులు మారుతూ ఉంటాయి. ఇది రామానుజుల వారు నిరూపణ చేసినటువంటి సిద్ధాంతం అన్నమాట. అది మనకి వేదాలు కూడా చెప్తున్నాయి. నిజానికి అది ప్రాక్టికల్ కూడా, వాస్తవం కూడా. ప్రపంచంలో కనిపించకపోవడం అంటే ఏమిటో మనకి తెలియదు, అందుకోసం చెప్తున్నాం. ఎందుకంటే సాధారణంగా కనిపించట్లేదు అని అంటే మనకి ప్రణాశము కనిపిస్తోంది. న ప్రణశ్యతి కనిపించకుండా, పూర్తిగా కనిపించకుండా పోతాను. న ప్రణశ్యతి అసలు కనిపించకపోవడం అనేది లేనే లేదండి. కనిపించడంలో తేడాలు ఉంటాయి. ఎట్లా? మామిడి పండులో రుచి ఏం బాగుందండి, కనిపించింది నాలుకకి. పుష్పంలో పరిమళం కనిపించింది ముక్కుకి. వస్తువులో ఉండే రంగు, ఆకృతి కనిపించింది కంటికి. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి గోచరిస్తోంది. గోచరించకపోవడం అనేది లేదు అని మనం అనాలి తప్ప, కనిపించడం అంటే మళ్ళీ కంటితోటే ఇంత పొడుగు, ఇంత వెడల్పు, ఇంత రంగు, ఇంత రౌండు ఇలాగనే కాదు. జనరల్గా మనకందరికీ ఒక అలవాటు అయిపోయింది కనిపించడం అని అంటే, ఏమండి నాకంటే కనిపించట్లేదండి, అంచేత అది ఉంటుందో లేదో తెలియదండి అనకూడదు. అలాగా
నీకు పండులో ఉండే రంగు నీకేం కంటికి కనిపించట్లే, నీ నోటికి కనిపిస్తుంది, కొన్ని ముక్కుకు కనిపిస్తాయి, కొన్ని కంటికి కనిపిస్తాయి, కొన్ని చెవికి కనిపిస్తాయి, కొన్ని మాత్రమే ఒంటికి కనిపిస్తాయి. చేత నేను కనిపించకపోవడం లేదు అని అంటే కంటికా, నోటికా, ముక్కుకా, చెవికా, మరొక దానికా, దేనికి? దాన్నే చెప్తున్నాడు ఆయన, మనస్సుకి. భగవంతుని గుర్తించేది ఏది? గుర్తించే సాధనం ఏది? మనస్సు. ఎట్లా గుర్తిస్తుంది? అది శుద్ధంగా ఉంటే. ఇప్పుడు పండులో రుచి ఉందండి, వీడు పండు తిన్నాడు, ఏం తెలియలేదు వీడికి అంటే పండుదా తప్పు? నాలుకది తప్పు. నాలుక మీద వీడి టేస్ట్ బడ్స్ ఎక్కడో కాలిపోయి ఉంటాయి, లేదా పోయి ఉంటాయి మరొక దాని చేత, లేదా పనికిరానివి అయి ఉంటాయి. ముక్కులో ఉండేటువంటి వాసన నాళికలేవో అవి పనికి రాకుండా ఉంటాయి కనుక వాడికి అది వాసన తెలియటం లేదు. పరికర లోపం అది. పరికరంలో ఉండేటువంటి లోపం చేత వాడు దాన్ని చూడలేకపోతున్నాడు. అలాగే వీడికి రూపం కనిపించట్లా అంటే కంటిలో లోపం అది. కంటిలో వీడికి క్యాటరాక్ట్ ఉందో లేకపోతే మరొకటేదో లోపం ఉందో, ఆ లోపం చేత నీకు ఎదురకుండా ఉండే వస్తువు కనిపించట్లేదు. దీన్ని సరిచేయి, మళ్ళీ కనిపిస్తుంది. మన మనస్సుకు ఉండేటువంటి లోపం ఏమిటి? రజోగుణం చేత, తమోగుణం చేత. కంటికి ముందర అదేదో వస్తుంది కదా, ఒక బద్ద లాంటిది ఏదోను వచ్చి క్యాటరాక్ట్ అంటారు దాన్ని. అది చూపుని అడ్డినట్టుగా మనకి రజోగుణం తమోగుణం పెరిగిపోయి మనకి తత్వం తెలియటం లేదు. కానీ తత్వం ఏమిటి? పంచభూతాత్మకము, దానికి ఆధారంగా ఉండేటటువంటి జీవుడు, ఆ జీవుడిని నడిపే దేవుడు. మూడు తత్వాలు, తత్వత్రయము. ఈ మూడు ఎప్పుడు ఉంటాయి? అన్ని చోట్ల ఉంటాయి, ఏకరూపంగా ఉంటాయి. జీవుడు జ్ఞానం కలవాడు, దేవుడు కూడా జ్ఞానం కలవాడు. మరి తేడా ఏమిటి ఇద్దరికని? జీవుడు అణువు, దేవుడు అనేవాడు విభువు. అణువు అంటే వీడికి ఏ శరీరం ఏర్పడిందో అంత మేర మాత్రమే తన జ్ఞానాన్ని వీడు నడపగలుగుతాడు, దాంతో మాత్రమే పని చేయగలుగుతాడు. లేదు ఒకవేళ వీడికి అచేతన శరీరం వచ్చింది, వీడి కర్మం కాలి, అప్పుడు అచేతన శరీరం వీడికి ఆ రకమైనటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వదు. వీడి లోపల ఉంటాడు కానీ దేన్ని వాడడానికి వీడికి అవకాశం ఉండనే ఉండదు. అది వీడి పాలిట నరకం. సఫకేట్ అవుతూ ఉంటాడు లోపల, గాలి ఆడదు, ఊపిరి ఆడదు, వాడు అలాగా ఉంటాడు అన్నమాట. ఇది వాడికి ఒక సాధన చేస్తే, అభ్యాసం చేస్తే దానివల్ల వాడికి కలిగి ఉండొచ్చు, కొంతమందికి కలగకపోయి ఉండొచ్చు. అంచేత అభ్యాసం చేసిన వాడికి కనిపిస్తుంది. కనిపిస్తుందంటే అర్థం వాడికి తెలుస్తుంది. తెలియడమే కనిపించడం అంటే. పండు నోట్లో పోసుకున్నప్పుడు రుచి తెలిసిందంటే అబ్బా బాగుందండి, వాడికి కనిపించింది నాలుకకి అని అనుకున్నాం కదా. అట్లాగే మనస్సుకి తెలియడం, దాని యందు ఆ రకమైనటువంటి అవగాహన స్పష్టంగా ఏర్పడ్డము. వింటే కూడా కొంత వస్తుందండి, కానీ విన్నంతవరకే వస్తుంది. మళ్ళీ లేచిన తర్వాత దాంట్లోంచి అవన్నీ పోతాయి. మళ్ళీ అది స్పష్టత లేకపోవడం, దాని ఎందుకు అనుకూల భావన కలిగింది కానీ అది సాక్షాత్కార పర్యంతము రాలేదు. జీవుడు జ్ఞానం కలవాడే, దేవుడు జ్ఞానం కలవాడే, కానీ జీవుడు అణువు, దేవుడు విభువు. ఆయన విభువు కనుక జ్ఞానాకారం కలిగినటువంటి వీడు ఎక్కడున్నా వాడితో చేరే ఉంటాడు. వీడు అంచేత నన్ను నడిపించేవాడు వాడు, వాడు నడిపిస్తే నడిచేవాడిని నేను. నన్ను నడవటానికి వీలుగా ఒక శరీరంలో పెట్టాడు కనుక నన్ను నడిపిస్తున్నాడు, శరీరాన్ని నడిపిస్తున్నాడు. ఏం అదృష్టవంతుడో అనుకుంటారు. కానీ మనకి అది ఆ స్పష్టత మనకి లేకపోవచ్చు, మనకి అవగాహన లేకపోవచ్చును. దానికి సాధన చేయాలి. అది కలిగేటంత వరకు మెల్లగా 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 సాధన చేయాలి. 6వ అధ్యాయంలో
ఆ సాధన చేసే విభాగాన్ని చెప్తున్నాడుని. యో మాం పశ్యతి సర్వత్రా, అన్ని పదార్థాల్లో ఉండేటి జీవులకి కూడా వెనకాతల ఆధారం నేనే అని, నా మీద ఆధారపడ్డవాడిగా ఎవడు తనని గుర్తించుకుంటాడో, సర్వంచ మయి పశ్యతి, ఎవడి ప్రవృత్తి అయినా వెనకాతల నుంచి నేను ఇస్తేనే సాగుతోంది అని ఎవడైతే గుర్తిస్తాడో, వీడు గుర్తించాలి, వాణ్ణి గుర్తించాలి. తన ప్రవృత్తులు వాడి అధీనతలు, వాడి ప్రవృత్తులకి తగ్గట్టుగా తాను ఉంటున్నానని తెలియాలి. యో మాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి. ఇప్పుడు ఈ తెలివి వీడికి ఎంతవరకు కలుగుతుంటే వాడిని చూస్తున్నట్టే, వీడు భగవంతుడిని చూస్తున్నట్టే, భగవంతుడు వీడిని చూస్తున్నట్టే. నట్టే అని కాదు, చూస్తున్నాడు. మనం భగవంతుడిని చూస్తున్నాం. మనకి ఆ విశ్వాసం ఉంది అంటే మనకు తెలుస్తుంది అని అర్థం. తస్యాహం న ప్రణశ్యామి, వాడిని నేను ఎప్పుడు చూడకపోవడం అనేటువంటిది లేదయా. సచ మే న ప్రణశ్యతి, వాడు నన్ను చూడకపోవడం అనేటువంటిది లేనే లేదు. వాడు నన్ను చూస్తున్నాడు, నేను వాడిని చూస్తాను. ఇలాగా జీవుల యొక్క బహుత్వం, దేవుడి యొక్క ఏకత్వం, ఏకమైనటువంటి జీవుడి యొక్క విభుత్వం, ఆ విభువులో తామందరం కూడా ఇమిడి ఉన్నామనేటటువంటి వినయ భావన, ఒకడు ఎట్లాగైతే వాడితో సంబంధించున్నాడో అందరూ అట్లా భగవంతుడు సంబంధించి ఉన్నవాళ్ళే. అంటే నేను గొప్ప భక్తుడిని, తప్పుకో పక్కకి, నేను గొప్ప భక్తుడిని, తప్పుకో పక్కకి, నేను మొదటి భక్తుడిని కనుక నువ్వు నా వెనకాతల, నువ్వు చిన్న భక్తుడు కనుక నాకు ముందు నువ్వు దారి చూపించాలి. ఇది ఉండదు. ఇది కలిగితే కానీ సాధారణంగా మనలో అది ఉండదు కదండి. మనలో ఆ రకమైనటువంటి అందరినీ సమానంగా చూడగలగడం అనేటటువంటిది ఏర్పడడం చాలా కష్టం. అంటే విఐపీస్ పనికిరాదండి. విఐపీస్ ఉండకూడదా అంటే వ్యక్తిని బట్టి ఉంటుంది అది. ఆ వ్యక్తి ఇతరత్ర అధికమైనటువంటి బాధ్యత కలిగిన వాడైతే, ఆ బాధ్యత అపేక్షగా నీకుండే బాధ్యత కొంచెం తక్కువైతే, కాస్త నువ్వు ఆ అధిక బాధ్యత కలిగిన వాడి విషయంలో కాస్త సానుకూలతని చూపించడానికి అడ్డు కాదు కనుక నువ్వు కాస్త సానుకూలంగా ఉంటే నైనా సరే నువ్వు వెళ్ళవా, త్వరగా వెళ్ళు, నా వెనక భగవంతుడు ఉన్నాడు, నీ వెనక అదే భగవంతుడు నడిపిస్తాడు. మనందరినీ నడిపించేటటువంటి భగవంతుడే కనుక మనంతరం వాడికి చెందినటువంటి వాళ్ళమే. అంచేత నీ తోటి వాడికి ఒక మర్యాదని బడను అలవాటు చేసుకో. నిన్నెట్లాగైతే భగవంతుడు నడిపిస్తున్నాడు కనుక నేను ఒక గొప్ప అని నువ్వు అనుకున్నావు, పక్కవాడిని కూడా అట్లానే భగవంతుడు నడిపిస్తున్నాడయ్యా. కనుక వాడిని కూడా ఆ రకమైనటువంటి ఆనందాన్ని అనుభవించనివ్వాలి. కొంచెం సాధన వల్ల ఇది క్లీన్ అయినటువంటి వాడు చేయాల్సినటువంటి పని కదండి అది. అందుకు చెప్తున్నాను, యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. వాడిని నేను చూడకపోవడం లేదు, వాడు నన్ను చూడకపోవడం. రాబోయే అధ్యాయంలో, ఇప్పుడు కాదు యాక్చువల్లీ, కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి 9వ అధ్యాయంలో అని చెప్పాడు. కౌంతేయ ప్రతిజానీహి, హే అర్జున్ ప్రతిజ్ఞ చేయబోయ్ అన్నాడు. ఏమని చేయమంటావు? నమే భక్త ప్రణశ్యతి అని ప్రతిజ్ఞ చేయము. నా భక్తుడు అన్నటికీ చెడడు. నీ భక్తుడు కాదయ్యా, నా భక్తుడు అన్నటికీ చెడని ప్రతిజ్ఞ చేయి అన్నాడు. మే అంటే నువ్వు కాదు, నేను చెప్తున్న మాట నువ్వు చెప్పా. నేను ఎందుకు చెప్పాలి? నువ్వే చెప్పుకోవచ్చు కదా ఆ మాట ఏదో. నీ తరఫున నేను చెప్పాలి.
ఏమని చెప్పంటావు పైగాను? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నటికీ చెడడు. నీ భక్తుడు చెడని నేను చెప్పాలా? నీ భక్తుడు చెడని నువ్వే చెప్పుకో అంటే పాపం చెప్పాడనయ్యా, నేను ప్రతిజ్ఞ చేస్తా, కానీ ఏమో నాకు నా ప్రతిజ్ఞ మీద నాకు నమ్మకం లేదయ్యా. నా ప్రతిజ్ఞ నేను అంత గట్టిగా చెప్పచ్చు, అంత గట్టిగా వదిలేయచ్చు, కానీ నా భక్తుడు చేస్తే మాత్రం నేను ఇప్పుడు కూడా వదలను, దాన్ని పట్టి తీరుతా, తగ్గట్టుగా ప్రవర్తించి తీరుతా, ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా సరే. అందుకోసం నిన్ను చేయమంటున్నా. నువ్వు భక్తోసి మే సఖా చేతి, నువ్వు నాకు భక్తుడివి, నాకు స్నేహితుడివి, నా మీద అభిమాన పాత్రుడివి, నా కోసం ఎంతో చేసిన వాడివి కనుక నేను ఇప్పుడు నీ విషయంలో అలా చెప్తున్నాను. నమే భక్త ప్రణత, నువ్వు చేయి, నువ్వు చెప్పిన దాన్ని నేను ఎప్పుడు కూడా మొక్కపోనివ్వను, వ్యర్థం కానివ్వను, నేను నిలబడతా దానికోసం. ఇది మామూలుగా మనం చెప్పుకునే అర్థం. నా భక్తుడన్నటికీ చెడడు అని కాదు దాని తాత్పర్యం. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్న అర్థమే అక్కడ కూడా. నస్ కనిపించకుండుట, నా భక్తుడికి ఏమవుతుందో నేను పట్టించుకోను, నేను చూడటం లేదు కాదు, నేను ఇప్పుడు చూస్తుంటా. మామూలుగా చూడటం కాదు, ప్రణశ్యతి, వాడు బొత్తిగా మొత్తం నాశనం అయిపోయినా సరే నేను పట్టించుకోను కాదు అని చెప్పేది. నస్ కనిపించకుండుట, నశ్యతి కనిపించుట లేదు, ప్రణశ్యతి అస్సలు కనిపించట్లేదు, న ప్రణశ్యతి, న ప్రణశ్యతి అస్సలు కనిపించట్లేదు అనేది లేదు. అర్థం ఏంటి? ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. సీసీ మానిటర్లో మనం చూసుకుంటున్నట్టుగా ఆయనకి సీసీ అక్కర్లేదు. ఆయనకి హీజ్ ప్రెజెన్స్ ఈజ్ ఎవ్రీవేర్ కనుక హీజ్ జస్ట్ కాన్స్టెంట్లీ మానిటరింగ్ ద పర్సన్. ఆయన ఎప్పుడు మనం మానిటర్ చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు మనం గమనిస్తూనే ఉంటాడు కనుక మర్చిపోకు. చేతను ఎక్కడ కూర్చుని రహస్యంగా తింటున్నా ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఏకాదశి అండి అంటే కొంచెం ప్రసాదం మాత్రం ఇక్కడ తీసేసుకున్నా అని నువ్వు ఎక్కడ తిన్నా ఏం తిన్నా గమనిస్తూనే ఉంటాడు, ఎక్కడున్నా ఏం చేసినా గమనిస్తూనే ఉంటాడు. ఆయన చూపు తప్పి నువ్వు చేయగలిగిందంటూ ఏమీ లేనే లేదు. నేను చూస్తే చాలు కదా, కష్టాలన్నీ పోతాయి ఆటోమేటిక్గా. సూర్యుడు కనిపిస్తే చాలు కదా, సూర్యుడు చూస్తే చాలు కదా, చీకటి పటాపంచలైపోతుంది కదా. అట్లానే నేను చూస్తున్నాను అని అంటే నీకు వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయ్యా. కౌంతేయ ప్రతిజానీహి. కనుక ఒకసారి ఒకళ్ళు లేచి ప్రతిజ్ఞ చేయవా? ఏమని చేయమంటావు? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు అంటికి ఇచ్చాడు. శ్రీకృష్ణుని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడే ప్రశ్న లేదు. చెప్పేశాడు. ఇక్కడ కూడా అంతే. యో మాం తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. అలాంటి వాడికి నేను కనిపించకపోవడం లేదు. వాడెప్పుడు ఎక్కడ కూర్చున్నా వాడొక వస్తువుని చూసినా ఇందులో కృష్ణుడిని చూస్తుంటాడు. ఇది చక్కటి కృష్ణుడి పీతాంబరంలో ఉంది కదా, ఇదంతా చక్క శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహంలో ఉంది కదా అనే భావిస్తుంటాడు. తన్ని ఎక్కడ చూసినా వస్తువు, ఆకారము, ఆధారమైన జీవుడు, జీవుడికి వెనకాతల నిలబెట్టిన దేవుడు. ఇది రెండవ స్టెప్. మనకి సాధన దశల్లో దాన్ని వివరించి ఇహ వెనకాతల ఒక దేవుడినట్టు నువ్వు గుర్తించావు కనుక ఈ దేవుళ్ళు 100 మంది కాదు. ఇప్పుడు మనకు పెద్ద సమాజంలో ఇది ఒక పెద్ద ఉపద్రవం కదండి. ఒకడు ఈ దేవుడు అంటాడు, ఒకడు ఆ దేవుడు అంటాడు, మరొక దేవుడు అంటాడు, ఇంకో దేవుడు అంటాడు. ఆ దేవుడి పేర్లు చెప్పి ప్రపంచంలో జరిగిన యుద్ధాలు మరి ఎక్కడ జరగలేదు. బయట దేశాల్లో, మన దేశంలో కాదు. మన దేశంలో మనం నమ్మేది ఒక్కడనే దేవుణ్ణి, ఆ ఒక్కడు నేను అని భగవంతుడు తను స్పష్టం చేస్తున్నాడు. ఏమని? సర్వభూతస్థితం యో మాం భజతి ఏకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి
సయోగి మయి వర్తతే. ఈ జీవులందరి వెనక కలిగినటువంటి వాడిని, అందరినీ నడిపేటటువంటి వాడిని, అంతటా వ్యాపించిన వాడిని చెప్పుకునే నేను వేల మంది కాదు, ఒక్కడినే ఒకే రూపంలో మన వాడిని భావిస్తాము, గుర్తిస్తాము. బస్ అయిపోయినప్పుడు ఆయన పరమాత్మ. ఇది చెబుతూ ఆయన అర్జునుడిని ముందుకు నడిపిస్తున్నాడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.